అనియా ఈ డ్రెస్ ఎలా ఉందిరా? మీ వదన మొహంలా ఉంది. అయితే నచ్చిందనమాట. రీమేక్ ట్రెండ్కి ఓటీటీ వచ్చిన తర్వాత దాదాపు ఫుల్ స్టాప్ పడింది. ఏ భాషలో వచ్చిన సినిమా అయినా ఓటీటీలోకి రాగానే అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తున్నారు. పైగా తెలుగులో చూసే ఆప్షన్ ఉంటే అస్సలు వదిలిపెట్టట్లేదు. ఇలాంటి టైంలో రీమేక్ చేయాలన్న ఆలోచన రిస్క్. కానీ ఆ రిస్క్ మీకు నచ్చుతుందని తరుణ్ భాస్కర్ నమ్మకంగా చెప్పాడు. మరి ఆ నమ్మకం నిలబెట్టుకున్నాడా? థియేటర్లోకి వచ్చేసిన ఓం శాంతి శాంతి శాంతిపై ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? రివ్యూలో చూసేద్దాం. జై జై జయ జయ హే అనే మలయాళ సినిమా హాట్ స్టార్లో ఉంది. తెలుగులో చూసే అవకాశం కూడా ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ మూవీని ఇప్పుడు తెలుగులో ఓం శాంతి 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 పేరుతో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమా కథ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే ప్రతి పని చేస్తుంది. తన ఇష్టాలను పట్టించుకోలేదు అనే బాధలో ఉంటుంది. కనీసం పెళ్లి చేసుకుంటే భర్త అయినా తనను అర్థం చేసుకుంటాడు, ఇష్టాలకు ప్రాధాన్యం ఇస్తాడనే ఆశతో ఉంటుంది. కానీ తన భర్త ఓంకార్ నాయుడు పెద్ద కోపిష్టి, పురుష అహంకారంతో ఉండే వ్యక్తి అని తెలిసాక తట్టుకోలేకపోతుంది. ఆ బాధని, కోపాన్ని తనలోనే దాల్చుకుని తన భర్తకు తన దారిలో బుద్ధి చెప్పాలనుకుంటుంది. కొడితే సైలెంట్ గా పడుండే భార్య నుంచి ఆ రేంజ్ రియాక్షన్ చూసి అవాక్ అవుతాడు ఓంకార్ నాయుడు. చివరకు ఏం జరిగింది? సంసారం ఏమైంది? ఇప్పటికే మలయాళంలో ఒరిజినల్ మూవీ చూసేసిన వారికి తెలుసు, లేకపోతే ఈ సినిమాని చూసి తెలుసుకోవాలి. పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తరుణ్ భాస్కర్. ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నటన వైపు రావడంతో అవసరమా అని కామెంట్లు చేశారు. దర్శకుడిగా ఉన్న టాలెంట్ని ఇలా నటన పేరుతో తొక్కేసుకుంటున్నాడు ఎందుకు అన్నారంతా. ఈ ప్రశ్నకు చాలాసార్లే సమాధానం చెప్పిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటనతో ఆన్సర్ ఇచ్చాడు. పైగా ఓ హిట్ మూవీలో పాత్రలో నటిస్తే మెప్పించడం అంత సులువేం కాదు. జై 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 హే సినిమాలో బాసిల్ జోసెఫ్ ని మరిపించేలా ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ అద్దరగొట్టాడు. ఒరిజినల్ మూవీకి ధీటుగా రీమేక్ లోను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు తరుణ్ భాస్కర్. కామెడీ సన్నివేశాలు, నెగిటివ్ షేడ్స్ ఉన్న సన్నివేశాల్లో తరుణ్ భాస్కర్ నటన బాగుంది. గోదావరి యాస్ని తరుణ్ బాగా వంట పట్టించుకున్నాడు. ప్రశాంతిగా ఈషా రెబ్బా అద్భుతంగా నటించింది. ఈషా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దొరికింది చాలా తక్కువే. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో ఈషా సైలెంట్ గా కనిపించిన సెకండ్ హాఫ్ నడిపించింది ఆమె. క్లైమాక్స్ లో బ్రహ్మానందం ఎంట్రీతో మూవీకి శుభం కార్డు వేశారు. ఒరిజినల్ స్టోరీని సేమ్ టు సేమ్ దించారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ముఖ్యంగా గోదావరి యాస వెటకారాన్ని బాగానే చూపించారు. అందుకే ఇది ఒరిజినల్ మూవీ అనుకుంటారు, కానీ రీమేక్ అనే ఆలోచనే రాదు. తరుణ్, ఈషా రెబ్బా నటనకు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ఇది రీమేక్ కాకుండా ఫ్రెష్ సబ్జెక్ట్ అయితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేవారు. ఇక హీరో మామ పాత్రలో బ్రహ్మాజీ నవ్వులు పోయించాడు. మిగిలిన వారంతా ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఒరిజినల్ చూసిన వాళ్ళకి పెద్దగా ఎగ్జైట్మెంట్ ఉండదు, కొత్తగా చూసే వారికి తప్పకుండా నచ్చింది. ఫైనల్లీ సమరంతో కాదు సరసంతో సాధించాలి. నేను అవసరం అనుకున్న మనుషులు అవసరం నాకు లేదు. ఓ భర్త దగ్గర నుంచి భార్య కోరుకునేది స్వేచ్ఛే, సమానత్వం. ఇలాంటి డైలాగులు అద్దరాయి. రీమేక్ అయినా కానీ తరుణ్ ఈషా నటనకు ఫుల్ మార్క్స్. ఫ్యామిలీ సహా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.